దేశంలో ఈశాన్య రాష్ట్రమైనటువంటి త్రిపురలో ఒక షాకింగ్ ఘటన ఇది. మొత్తం 828 మంది స్టూడెంట్స్కు హెచ్ఐవి పాజిటివ్ వచ్చిందంట. ఈ విషయాన్ని స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులే వెల్లడించారు. అందులో ఇప్పటికే 47 మంది చనిపోయారు, 572 మంది బ్రతికున్నారు. ఇక పేరు పొందిన విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు త్రిపుర నుంచి చాలామంది స్టూడెంట్స్ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా యువత డ్రగ్స్కి బానిసలవుతూ ఉండడంతో ఇటీవలే స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారులు 220 పాఠశాలలు, 24 కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యయనం చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులు భారీగా డ్రగ్స్ ఇంజెక్షన్లుగా తీసుకున్నట్లుగా గుర్తించారు. ఇందులో భాగంగానే హెచ్ఐవి వాళ్ళందరికీ వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తులు తీసుకున్న ఇంజెక్షన్ మరొకరు వాడుతూ ఉండడంతో ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త కేసులు పాజిటివ్గా నమోదైనట్లుగా అధికారులు పేర్కొన్నారు. దీన్ని గనక ఉక్కుపాదంతో అణచివేయకపోతే భారతదేశం పెను ప్రమాదంలోకి వెళ్లడం ఖాయం.